మద్దతు ఏ పార్టీ వైపు ఉండబోతాను అంటే ఇప్పుడు ఇకే అధికార బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ బెంగళూరు నుంచి మంత్రాలు జరుపుతా ఉంది. అక్కడ సింగపూర్ లో ఉన్నటువంటి కుమారస్వామితో కూడా ఇంటర్నల్ గా కాంటాక్ట్స్ అవుతా ఉన్నారు, చర్చలు కూడా కొనసాగిస్తా ఉన్నారు. ఖచ్చితంగా కూడా మద్దతు మాకే కావాలి, ఎందుకంటే ఇప్పుడు జేడీఎస్ 25 స్థానాలు, కనీసం 25 నుంచి 30 స్థానాల్లో జేడీఎస్ గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయన్నటువంటి ఎగ్జిట్ పోల్సే చెప్తున్నాయి. సో ఈ 30 స్థానాలని కూడా ఆ పార్టీల వైపు మలుపుకోవాలన్నటువంటి ప్రయత్నాలు కొనసాగుతా ఉన్నాయి. ఇప్పటికే ముందంజలో బీజేపీ కొనసాగుతా ఉంది, బీజేపీ ఆల్రెడీ మంత్రాలు జరుపుతున్నట్టుగా తెలుస్తా ఉంది. సో మరి రేపు జేడీఎస్ మీకు మద్దతు ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? తప్పనిసరిగా మేమే మెజార్టీతో గెలుస్తామనే ఆశాభావంతో జరిగిద్ది. రేపు ఒక 24 గంటల్లో మీరు కూడా చూడబోతారు. కాన్బట్ పొజిషన్లో జేడీఎస్ కూడా ఈ 5 సంవత్సరాల్లో, ఈ 9 సంవత్సరాల్లో దేశంలో ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అనేది కూడా వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. ఏదేమైనప్పటికీ అక్కడ రాష్ట్రంలో ఉన్న మా కేపీసీసీ అధ్యక్షులు డీకే గారు, సిద్దిరామయ్య గారు, వీళ్ళు కూడా తగు మంతనాలు చేసి ఎటు తిరిగి కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అమలు చేయడానికి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అక్కడ అధికారంలో తీసుకురావడానికి చూస్తారు. కానీ ఈసారి కర్ణాటకలో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ చేతికి పోయటానికి మా వాళ్ళు సిద్ధంగా లేరు. పరిస్థితి ఒకవేళ అదే పరిస్థితి వస్తే జేడీఎస్ని కలుపుకోవాల్సి వస్తే దానికి ఏం చేయాలనేది కూడా మా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మా వాళ్ళు కూడా మంతనాలు జరుపుతూనే ఉన్నారు. దాంట్లో ఎలాంటి డోకా లేదు. అసలు జేడీఎస్ అవసరం లేకుండా కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలోకి వస్తుంది. మీరు తప్పనిసరిగా రేపు 24 గంటల్లో చూస్తారు. కాంగ్రెస్ పార్టీ మద్దతు, కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 140 స్థానాల్లో గెలుస్తుందని మీరు చెప్తా ఉన్నారు. కానీ దాదాపు ఇప్పుడు మేము ఎగ్జిట్ పోల్స్ని చూస్తే ఇందులో 10 ఎగ్జిట్ పోల్స్ని మనం క్యాలిక్యులేట్ చేసినప్పటికీ 50-50 కనబడతా ఉంది. మీరు అన్నటువంటి 140కి వీళ్ళు బీజేపీ 133తోనే మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాం, 133 స్థానాలు సరిపోతాయి మాకు అని చెప్పేసి అంటున్నారు. బట్ మీరు 140 సీట్లు చెప్తా ఉన్నారు. బట్ అల్టిమేట్గా కూడా రెండు పార్టీలకు సంబంధించి ఈక్వల్గా వచ్చేటువంటి ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి. ఈ ఈక్వల్గా వచ్చేటువంటి ఛాన్సెస్లో ఒకవేళ జేడీఎస్ ఎటు కాంగ్రెస్కి మద్దతు ఇవ్వని పక్షాన పరిస్థితులు ఏంటి? మేము కాంగ్రెస్కే మద్దతు ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే జేడీఎస్ కూడా గత ఈ 5 సంవత్సరాల పాలనలో కూడా కర్ణాటక రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఇప్పుడు ఈ కర్ణాటక ఎలక్షన్లు అనేది దేశానికే మార్గదర్శకం రాబోతున్నాయి. రేపు రాబోయే భారతదేశంలో జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లకు కూడా, ఇతర రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఈ కర్ణాటక రాష్ట్రంలో వచ్చిన ఫలితాలే ఒక మార్గదర్శకం. అయితే తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని మా అధిష్టానం కూడా వినియోగించుకుంది. దీనికి ఏదైనా తక్కువైనా వాళ్ళని ఎలా సరి చేసుకోవాలి, జేడీఎస్తో ఎలా మాట్లాడాలనేది కూడా మా అధిష్టానం సిద్ధంగా ఉందని నేను భావిస్తున్నాను. తప్పనిసరిగా కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది కర్ణాటకలో రేపు